మొన్నటి వరకు నేను కూడా కులి మనాలి అంటే రెండు పేర్లు కాదు ఒకటే అనుకున్నాను. కులి మనాలి అంటే ఒకటే ప్రాంతమేమో ఒకటే ప్రదేశమేమో అనుకున్నాను. కానీ నేను మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కులు అనేది వేరు, మనాలి అనేది వేరు. ఇప్పుడు నేను ఇలా చూస్తున్నాను కదా, ఇదంతా కూడా ఈ మంచు ప్రాంతం అంతా చూపిస్తున్నాను కదా మీకు. ఇదంతా కూడా మనాలి. మనాలి అంతా కూడా మంచు పర్వతాలతో నిండి ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ మంచి మంచి సీజనల్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. నేను వెళ్ళిన సీజన్లో యాపిల్ చెట్లు ఉన్నాయి కానీ యాపిల్స్ లేవు. చాలా చూశాను అక్కడ యాపిల్స్ చెట్లు అన్నీ కూడా. ఇక్కడ మంచి మంచి స్ట్రాబెర్రీ ఇలాంటివన్నీ కూడా భలే స్వీట్గా భలేగా ఉంటున్నాయి, దొరుకుతున్నాయి. చాలా బాగుంది. మనాలి అయితే చాలా చాలా బాగుంది. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కులి. కులీలో హిమాలయాలు లాంటి అలాంటి పర్వతాలు ఉండవు. అన్నీ కూడా పెద్ద పెద్ద పర్వతాలు, మొత్తం అంతా కూడా నల్లగా ఉన్న పర్వతాలే ఉంటుంటాయి. ఈ పర్వతాల కింద లోయలో మనకి బియాస్ నది కనిపిస్తూ ఉంటుంటుంది. ఇది చాలా పెద్ద లోయగా ఉంటుంది, చాలా పెద్ద నది. ఇందులో రివర్ రాఫ్టింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు. ఇదంతా కూడా ఇది జిల్లా కులు అనేది ఒక జిల్లా. ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. అయితే మనాలిలో మనకు కనిపించిన మంచు పర్వతాలు అయితే ఇక్కడ కనపడవు. కానీ ఊరంతా కూడా మామూలుగా మనం ఎన్నో ఊర్లు చూస్తూ ఉంటుంటాం కదా, అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ప్రాంతం కూడా పండ్లు, అనేక రకాలైన న్యాచురల్ ఫ్రూట్స్ అన్నిటికీ కూడా ఇది ప్రసిద్ధి. ఈ ప్రాంతం అంతా కూడా ఇది కూడా చాలా బాగుంది. అయితే నేను మొన్నటి వరకు కూడా కులు మనాలి అనేది ఒకటే ప్రాంతం పేరు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది కులు వేరు, మనాలి వేరు అని చెప్పేసి. ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కులులోని మొత్తం వీధులన్నీ కూడా ఇలా ఉన్నాయి. మా 2 రోజుల ట్రిప్పులో చాలా విశేషాలు చూశాను. ఇంకా మీకు కులు మనాలి గురించి అనేకమైన విషయాలు మీకు వేరే వీడియోలో చెప్తాను. ఈ కులు మనాలి అనే ఈ ప్రాంతము మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ హిమాచల్లోకి అడుగు పెట్టే ముందు ఎంట్రన్స్లో మనకు ఒక బోర్డు ఉంటుంది, వెల్కమ్ టు దేవభూమి అని చెప్పేసి. ఇది దేవతలు నివసించేవారట ఒకనొక సమయం, ఒకనొక కాలంలోని. మరి అదంతా కూడా నేను మీకు ఒక వీడియోలో చూపించడమే కాదు, అక్కడ విశేషాలన్నీ కూడా చెప్తూ ఉంటాను. అప్పుడు కూడా చూస్తూ వినండి. నా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా బియాస్ నది. చూస్తూ ఎంజాయ్ చేయండి.